డాక్టర్ హెడ్గేవార్ గారు ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. అయితే ఆర్ఎస్ఎస్ని ఎందుకు స్థాపించారు అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమైతే, ఆ టైంలో అందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. స్వాతంత్రం తెచ్చుకోవడం వాళ్ళ లక్ష్యం. డాక్టర్ హెడ్గేవార్ గారు ఏం ఆలోచించారంటే, స్వాతంత్రం తెచ్చుకోవడం మాత్రమే కాదు, స్వాతంత్రాన్ని ఎలా మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్న వారికి ఉత్పన్నమైంది. అసలు మనము బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళాము, విదేశీయులు వచ్చి మన దేశాన్ని ఎట్లా ఆక్రమించుకున్నారు, దీనికి కారణాలు ఏంటి తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఏం చేస్తాడు, డాక్టర్ సపోజ్ ఒకరికి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, దాన్ని డయాగ్నోస్ చేయాలి. సో ఫస్ట్ రూట్స్ నుంచి ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి. సో ఆ రకంగా వారు ఏం చేశారంటే, ఈ సమాజానికి వచ్చినటువంటి ఆ రోగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 1000 years నుంచి, ఫస్ట్ మొఘలుల నుంచి తర్వాత బ్రిటిషర్ల పాలన వరకు బానిసలుగా ఉన్నాం మనం. కోట్ల మంది జనాభా ఉన్నాం మనము. ఆయన కూడా వేలల్లో వచ్చినటువంటి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని పరిపాలన చేసిండ్రు. అంటే ఎక్కడ సమస్య జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా వారు ఆలోచించడం స్టార్ట్ చేశారు అనమాట. సో అప్పుడు వారికి ఏం తెలిసిందంటే, మన లోపల ఉన్నటువంటి అనేక్యత, మనము దేశభక్తి కోల్పోవడం ముఖ్యంగా, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను మనం మెల్లమెల్లగా కోల్పోవడం, మన ఇతిహాసాలు, ఆధ్యాత్మికత, ఇట్లాంటి వాటికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనము ఆబ్వియస్గా ఏమవుతామంటే మనం బలహీనపడతాం. అయితే ఇదే సందర్భంలో వారు ఏం ఆలోచించారంటే, ఈ సమాజానికి నేను దేశభక్తి నేర్పించాలి అని వారు ఆలోచించారు. అలాగే క్రమశిక్షణ, ఇంకా కుటుంబ విలువలు, తర్వాత మనం వారసత్వంగా వచ్చినటువంటి సంపద ఏదైతుందో దాన్ని మనం గుర్తించగలగాలి. సో ఇట్లాంటివన్నీ ద్వారా మళ్ళీ మనము మన రూట్స్ తోని కనెక్ట్ అవ్వాలి. మన రూట్స్ తోని ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో, ఎట్లయితే చెట్టు తన రూట్స్ ఉంటేనే బలంగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది కదా, సేమ్ ఆ విధంగా ఈ సమాజం నిలబడాలంటే మనం ఆ రూట్స్ బలంగా ఉండాలని వారు ఏం చేశారంటే, ఇవి నేను నేర్పించాలి. సో ఇది నేను నేర్పించాలంటే ఎలా అనడానికి వారు ఒక మంచి ఫార్ములా అనుకున్నారు అనమాట. ఏంటంటే, భారతీయులందరూ కూడా ఒక ప్రదేశంలో చేరాలి, రోజు 1 గంట సేపు. అంటే ఎవరెవరి కాలనీలలో, ఎవరెవరి గ్రామాలలో, ఎవరెవరి వాడలలో, ఎవరెవరి బస్తీలలో అక్కడ వారు కలవాలి. సో దీన్నే వారు ఏమన్నారంటే శాఖ అన్నారు. సో మనకు ఒక శాఖ అంటే ఒక 1 hour. ఈ 1 hourలో మనం ఏం చేస్తామంటే ఫిజికల్ యాక్టివిటీ, లైక్ ఒక ఎక్సర్సైజ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇట్లాంటివి. తర్వాత దేశభక్తి గేయాలు నేర్చుకోవడం కానీ, తర్వాత ఆధ్యాత్మికత గురించి కొంచెం తెలుసుకోవడం. సో ఇట్లాంటివి కొన్ని నేర్చుకొని మనము మన లోపల ఒక సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. సో ఈ రకంగా వారు శాఖ అనే ఒక మాధ్యమాన్ని వారు ఇన్వెంట్ చేశారనమాట. సో దీని ఆధారంగా 1925లో కేవలం ఒక 4-5 చిన్న పిల్లలతోని వారు స్టార్ట్ చేశారనమాట. అట్లాంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశవ్యాప్తంగా చేరింది. చాలా గ్రామాలకు ఈ ఆర్ఎస్ఎస్ అనేది చేరింది. అయితే సంఘ శాఖలు వచ్చేసి 1000 శాఖలు నడుస్తున్నాయి అనమాట దేశవ్యాప్తంగా. ఆర్ఎస్ఎస్ అనేది ఈరోజు ఒక మహావృక్షంలా మారింది. దాని ఆధారంగా ఈరోజు సమాజంలో వారు ఏదైతే నేర్పించాలని అనుకున్నారో అది ఈరోజు సాధ్యమవుతుంది అనమాట. భారతీయులు ఈరోజు దేశభక్తి చాలా ఉంది. ఆ రోజు ఏదైతే సమాజంలో లోపించిందో ఈరోజు మనం అవన్నీ కూడా సంఘ శాఖల ద్వారా మనం నేర్చుకోగలిగాం.